కులవర్గ అణిచివేత కూడా జాగ్రత్తగా చట్టపరచడమే ఇప్పుడు మనం ఉన్నటువంటి కర్తవ్యం. అలాంటి కర్తవ్యాన్ని నెరవేర్చే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంఎల్ పార్టీలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లేకపోతే అంబేద్కర్ పూలే అవగాహనతో పనిచేస్తున్న సంఘాలు కానీ ఉండాలనేది నా అభిప్రాయంగానే చెబుతున్నాను, చర్చకు మాత్రమే. అదేవిధంగా కులాన్ని ఒక పక్క ఆర్ఎస్ఎస్ ఉపయోగించుకుంటున్నప్పుడు ఒకసారి పీపుల్స్ వారు వాళ్ళ డాక్యుమెంట్లో కూడా కాంశీరామ్ను వర్గశత్రువుగా డిక్లేర్ చేసేసారు. కాంశీరామ్ వర్గశత్రువు. కాంశీరామ్ ఏమన్నా కూర్చోవాలా? కాంశీరామ్ ఏమన్నా వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడా? కాంశీరామ్ ఏమన్నా వేల ఎకరాలు ఏమన్నా పెట్టుకున్నాడా? చనిపోయినాడికి 80 రూపాయలతో చనిపోయాడు కదా, ఆయనకి వర్గశత్రువు ఎట్లా అయ్యాడు? అలాగే అంబేద్కర్ని లిబరల్ కూర్చువా అని తీర్మానించారు. అంబేద్కర్ లిబరల్ కూర్చువనా? అది నమ్మదగిన మాటేనా? ఏ సిద్ధాంతం ప్రకారం అంబేద్కర్ లిబరల్ కూర్చు అవుతాడు? అలాంటి తప్పుడు అవగాహన వలన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు విజృంభించడానికి మన అవగాహన లోపమే కారణమవుతుంది. ఆ అవగాహన లోపమే మనం ప్రజల్ని సరైన మార్గంలో నడిపించలేకపోయామని చెప్పి చెప్తూ ఇప్పుడు మన ముందున్నటువంటి కర్తవ్యం ఏంటంటే, ఇది వర్గ సమాజం కాదు, ఇది కేవలం కుల సమాజం కాదు, ఇది వర్గ కుల సమాజం అని అంబేద్కర్ ఇచ్చినటువంటి అవగాహనని ప్రతి కమ్యూనిస్టు పాటించాలి, ప్రతి అంబేద్కర్ పాటించాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రజల్ని మనం విముక్తి చేయగలమని చెప్పి ఆశిస్తూ బ్రహ్మయానికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.